అధ్యాయం 6వ వచనాన్ని దేవుని వాక్యం చదువుతాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన, అమ్మ ఇక్కడ వినండి, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆధారము కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతవరకు మనము దేవుని వాక్యాన్ని ఏమండి ధ్యానం చేస్తూ వచ్చాము. నిజంగా అద్భుతం ఏంటంటే యోబు గ్రంథంలో ఈ వచనముతో 67 వచనాలు, 27 వచనాన్ని, యోబు గ్రంథంలో 67 వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం. 3 అధ్యాయాలను ధ్యానం చేసాం. 4వ అధ్యాయంలోకి వచ్చాం. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని వాక్యం చాలా శ్రద్ధగా విందాం. శ్రమ నీకు కలుగగా అనే దాని గురించి మనం చాలాసేపు ధ్యానం చేసాం. అయితే ఇప్పుడు దేవుని వాక్యం చదివిస్తుంది. ఎలీఫజు యోబుతో ఒక మాట అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అందరు నాతో కలిసి చెప్తారా? నా భక్తి నాకు ధైర్యము పుట్టింపదా? ఈ మాట చదువుతున్నప్పుడు భక్తి ధైర్యం పుట్టించాలి కదా, కానీ యోబు భయపడుతున్నాడేమో అన్నట్టుగా మనకు భావన వస్తుంది. యోబు భయపడుతున్నాడేమో. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, యోబు ఏమంటాడంటే, నేను దేనికి భయపడి తినో, ఈ మాట వినా, దేనికి భయపడి తినో అదే నా నెత్తి మీదకి, అదే నాకు సంభవించినది. ఏది వచ్చినా నేను భయపడి తినో అది ఏ నాకు సంభవించింది అని అంటుంది అని అంటున్నాడు. ఎవరు? యోబు గారు. అందుకే ఇప్పుడు ఎలీఫజ్ గారు స్నేహితుడు ఏమంటున్నాడు తెలుసా? అసలు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా. ఈరోజు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. నీ భక్తి ఏం చేయాలి అంటే, నీ భక్తి సరైనదా కాదనేది నీకే తెలియాలి. నీ భక్తి దేవుని ఎదుటి సరైనదేనా అనేది కాదో నీకే తెలియాలి. అది ఎలా తెలియాలి అంటే, దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారానే తెలుస్తుంది. మన భక్తికి కొలమానం ఉంది, అది దేవుని వాక్యమే. మన జీవితానికి కొలమానం ఉంది, అది దేవుని వాక్యమే. దేవుని వాక్యములో మన జీవితాన్ని పెడితే, ఎందుకంటే వాక్యానికి ఒక పేరేంటి తెలుసా? వాక్యము అర్థము వంటిది. అవునా కాదా? వాక్యం ఎటువంటిదండి? అర్థం వంటిది. ఆమె మాట్లాడితే మంచిదే. కొన్ని సమయాల్లో మాట్లాడడం చాలా ఉత్తమం. పిల్లలు మాట్లాడాలి, పిల్లలు హుషారుగా ఉండాలి, పెద్దలు హుషారుగా ఉండాలి, అందరూ హుషారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం ఎటువంటిది చెప్పండి? అద్దము వంటిది. చెప్పాలి, వాక్యం ఎటువంటిది? ఇప్పుడు అద్దం ఎదురుగా వెళ్ళారు అనుకోండి, అద్దం ఏం చేస్తే చెప్పాలి? అమ్మా ఏదో చెప్పు, తెలియదు చెప్పు. ముఖాన్ని, నీ ముఖం నీకు ఎలాగుందో చూపిస్తుంది. ఒక ఆయన దీని గురించి మాట్లాడుతూ ఒక చక్కని మాట అన్నాడు. వాక్యం అంట అద్దం వంటిది కదా, అది నీ ముఖాన్ని చూపిస్తుంది. అద్దం చూసి ముఖం దగ్గర ఎక్కడో చిన్నదేదో అంటుకుంది, వెంటనే ఏం చేస్తాం? మరి అంటుకుందిరా అని చెప్పి ఇది ఒక రకం. అంటే వాక్యాన్ని చూసి అరే నా జీవితంలో ఈ మార్క్ ఉందని తుడుచుకుని ముఖం నీట్గా ఉందా లేదో కొంచెం అంటే తెలుసు కదా. నేను ముఖానికి పౌడర్ రాయను, దేవుని స్తోత్రం. నేను ముఖానికి పౌడర్ రాయడం మానేశాను చాలా కాలం. నేను రాయట్లేదు. వీపుకి రాసుకుంటున్నాను. అది పౌడర్ కాదు, అది కూల్ ఉంటుంది కదా, ఆ మొత్తం పగిలిపోయి ఉంటే దానికి రాసుకుంటాం అప్పుడప్పుడు, దేవుని స్తోత్రం. కానీ ముఖానికి పేరెంట్ లవ్లీ పౌడర్ పూర్తిగా బంద్. దూకోవాలి కొంచెం, లేకపోతే మరీ జండాలంగా పిచ్చోళ్ళకి కనబడుతుందని దూకుంటున్నాం. కొంచెం దువ్వెన వాడాలి. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, ఈ తలకి ఏం పెట్టకూడదు? దువ్వెన చెప్పండి అమ్మా, నిజంగానే దువ్వెన పెట్టకూడదు. తర్వాత నాకు అర్థమైంది అది ఎందుకు దువ్వెన పెట్టట్లేదంటే, దువ్వెన పెట్టకపోతే అంట హెయిర్ బాగా పెరుగుతుందంట. దువ్వెన పెట్టకపోతే హెయిర్ చాలా చక్కగా పెరుగుతుందని చెప్పి వాడు దువ్వెన పెట్టడం మానేసి, అంతేగాని వాడు దువ్వెన పెట్టి దువ్వుకోవటం వల్ల అయిపోతుంది కాదు. లేకపోతే ఏం చేస్తుందంటే చేస్తారు ఇలా 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 అనేసి వదిలేస్తారు అనమాట. ఎందుకంటే హెయిర్ దువ్వెన పెడితే ఆ దువ్వెన దువ్వటం వలన హెయిర్ ఏమైపోతుంది? పాడైపోతుంది ఏమో అన్న ఒక సందిగ్ధత, ఒక భయ ఆందోళన. అదో భక్తి. కొనుక్కు నేను దువ్వెన. కొంతమంది భక్తి ఏముంటుంది తెలుసా? నేను పౌడర్ రాసుకోవద్దు అసలు, వేరే అది నాకు ఏం పెట్టుకోవట్లేదని చెప్తున్నాను. అదేం నా భక్తికి సంబంధించింది. కానీ కొంతమంది భక్తి ఉంటుంది, అయ్యా కొంచెం ఆ ముఖానికి ఏమంటారు దాన్ని, ముఖం పగులుతుంది కొంచెం, అది అలా పగులుతుందంటే నీ చర్మము సహకరించట్లేదు నీ వాతావరణానికి, కనుక దానికి కొంచెం రెమెడీగా ఏం చేయాలి?
ఏం చేయాలండి? ఇప్పుడు పళ్ళు ఎలా తోముకుంటారు? వృత్తి చేతి తోముకుంటారా? బ్రష్, పేస్ట్. కొంతమంది దరిద్రులు ఏమంటారు, మనం అలా వాడకూడదు అని చెప్పే దరిద్రులు ఉంటారు. కొంతమంది ఏంటంటే మొహం పోతుంది, రాసుకోకూడదు, పెదాలకు రాసుకోకూడదు, మొహం అలాంటి వాడకూడదు. మరి సబ్బు ఎందుకు రాత్రం అంటే సబ్బు రాసుకోవచ్చంట, కానీ సబ్బు దేంతో తయారు చేస్తారు? ఇంచుమించుగా అన్నీ అదే కదా, వాళ్ళు ఒకటే ఇంచుమించుగా అన్న ఒకటే పదార్థం అని నేను అనట్లేదు. కాకపోతే వ్యాజిలైన్ని దేని తయారు చేస్తారంటే పెట్రోల్ నుంచి తయారు చేస్తారు. నేనేం సరదాగా చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. పెట్రోల్ అనేది మీకు వచ్చింది తెలుసా? డీజిల్, పెట్రోల్, కిరోసిన్, ముడి చమురు ఇవన్నీ ఒక దాంట్లో నుంచే వస్తాయి, ఒక దాంట్లో నుండే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. కొంతమంది భక్తి జీవితం అలా ఉంటుంది, కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటే భక్తి. ఇప్పుడు వాక్యం ఎటువంటిది? అర్థం వంటిది కదా. అర్థం దగ్గరికి వెళ్ళాడు, మొహాన్ని చూసుకున్నాడు, మొఖం చూసుకుని సరి చేసుకున్నాడు, మొహం తుడుచుకున్నాడు, ఏమైనా రాసుకోవాల్సి వస్తే దాన్ని రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం, మంచిది, అయిపోయింది. ఇప్పుడు రెండో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అద్దం చూస్తారు, దీన్ని చూస్తారు, ఉంటే ఉందిలే పెద్ద, దీనికి ఏంటి ప్రాబ్లం, ఇది ఉంటే పెద్ద ఏమైనా నష్టం వచ్చింది, మా మొహాన్ని ఎవడు చూస్తాడు. ఇది రెండో బ్యాచ్. ఎవరు ఇదే బ్యాచ్? ఏమంటారు వీళ్ళు? మన మొహాన్ని ఎవడు చూసేదిలే, మన అంటే ఇది ఎలా అంటే వాక్యం చూస్తాడు, వాక్యం చదువుతాడు, పాటించాలండి. మనం చూసుకున్నాం అంతే, రోజు ఆదివారం వాక్యం వినాలి, వెనీసం అయిపోయింది, దేవుని స్తోత్రం అని మామూలుగానే వెళ్ళిపోయారు. ఇక మూడో రకం ఉంటారు, ఇది మచ్చలుగా ఉంటుంది. ఇది చాలా వినండి, ఏ మచ్చ ఉందా? ఇది చూస్తారు, చూసి ఏమంటారు తెలుసా? అసలు ప్రాబ్లం నాది కాదు, అద్దందంట. ప్రాబ్లం ఎవరిదంట? అద్దం. అద్దం నాది ఎందుకు చూపిస్తుంది? అసలు అద్దం చూపించడం ఏంటి నా జీవితాన్ని? అద్దం నా జీవితాన్ని చూపించడం ఏంటి? ఈలో బ్యాచ్ అనమాట. నిజమే, వాక్యం మాకు యేసుక్రీస్తు కావాలండి, ఎందుకంటే మా జీవితంలో అద్భుతం చేశాడు, మా జీవితంలో మా మరణాపాయం నుండి రక్షించాడు. అంతేగాని వాక్యంలో ఉంది దాన్ని చెయ్యాలంటే మాత్రం మేము దానికి సహకరించాం. అదనమాట మూడో బ్యాచ్. మేము దానికి రెండో బ్యాచ్ ఏంటి, నేను మారను అనుకుంటాడు, కానీ మూడో కూడా అలా కాదు. అయ్యగారని మీరు అలాంటి వాక్యాలు చెప్పకూడదు. మాకు తెలుసు, మీకు కొంచెం చర్చెస్లో దైవజనుడు ఏం వాక్యం మాట్లాడాలో పుస్తకం ఉంటుంది, పుస్తకం 52 వారాల పుస్తకం ఉంటుంది ఒకటి, అందులో నుండే వాక్యం మాట్లాడాలి. అందులో మళ్ళీ ఎలా మాట్లాడాలి? మాకు అనుకూలంగా మాట్లాడాలి. మాకేమాత్రమైన విరుద్ధంగా మాట్లాడితే నిన్ను పాస్టర్ పదవి నుంచి తొలగించి పడేసి, నిజమేనమ్మా, నేనేం జోక్ చెప్పట్లేదు, పాస్టర్ పదవి నుంచి నేను తొలగించి నీ పైన ఒక కంప్లైంట్ రాస్తాం. ఏమని? ఈ సేవకుడు మాకు అనుకూలముగా లేడు కనుక ఇతనిని మరొక ప్రాంతమునకు బదిలీ చేయవలను అని ఒక సిఫార్సు పెద్ద అధికారులకు రాసి పెడతాం. వాళ్ళు ఏమి చేయుదురు? రే సూపర్ రా, చప్పట్లు కొట్టరు, ఎక్సలెంట్ రా, వాక్యం చెప్తున్నామంట, ఆ సంఘానికి, ఆ విశ్వాసులకు, ఆ ప్రాంతంగా వాక్యం కావాలి, అలాగే చెప్పులు మేము భయపడొద్దు అని చెప్తారా? నిన్ను మరొక ప్రాంతమునకు బదిలీ చేయుచున్నాము కనుక మూట ఏదో ధైర్యం ఉంటుంది కదా, చెప్పండి అమ్మా, అన్ని సర్దుకొని మేము చూపించే ప్రాంతమునకు, దేవుడు చూపించే ప్రాంతానికి కాదు, మేము చూపించే ప్రాంతమునకు నీవు వెళ్ళవలే. ఎవరు పోతారు, ఎవరు నష్టపోతారు? మారే సేవకుడి వల్ల ఏం కాదు, లేకపోతే నేను వెళ్ళిపోతాను మీ ప్రాంతం నుంచి ఆయన ఏం అనట్లేదు, మీరే పంపించేశారు. ఈరోజు భక్తి జీవితం నీకు ధైర్యం పుట్టించేదిగా ఉందా, లేక నిన్ను ఓడిపోయేటట్లుగా, కృంగదీసేటట్లుగా ఎలా ఉంది నీ భక్తి జీవితం? హోషియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దాన్ని చదువుతాం. 6వ అధ్యాయం 4వ వచనం. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదవాలి గట్టిగా. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్నేమి చేతును, తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోయినట్లు. తెల్లారితే ఏం కనబడుతుంది చెప్పండి? మేఘం కనబడుతుంది. మీకు కనబడట్లేదా? వేసవి కాలము, అందుకే మరి ఉదయకాలం లేచి బయట వాతావరణం చూడవచ్చు. మేఘాలు ఏం చేస్తే వేసవికాలంలో గమనించండి,
ఉదయం పూట మేఘాలు బాగా నల్లగానే కనబడుతుంటాయి. ఒక్కొక్కసారి ఈరోజు ఏమైనా వర్షం రావచ్చేమో అన్నట్టు భావన కూడా ఉంటుంది. తెల్లవారి కనబడే మేఘం ఎగిరిపోయినట్లు. కానీ ఒక్క గంట గడి అవ్వగానే ఏమైపోద్ది? మేఘం ఎగిరిపోద్ది తిన్నది నేరుగా ఎండ మనం తగులుతుంది. ఎగిరిపోయినట్లు. తర్వాత ఏముంది? ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి ఏమైపోతుందంట? ఏంటి అంతేనా? మన భక్తి జీవితం గురించి, నీ భక్తి ధైర్యం పుట్టించాల్సిన నీ భక్తి జీవితం గురించి దేవుడు హోషేయ గ్రంథం 6:4 మాట్లాడుతూ అంటున్నాడు, బాబు నీ భక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఎఫ్రాయిము మన యోధా. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, యోధా అంటే స్తుతి చేసేవారు. ఒకరు యోధులకును ఒకరు ఇశ్రాయేలుకును సాదృశ్యంగా ఉన్నారు. ఒకరు యోసేపు సంతానంలో నుండి వచ్చినవారు, ఒకరు యోధా సంతానం నుండి వచ్చినవారు. వీరి గురించి దేవుడు మాట్లాడుతూ, యోసేపు అంటే ఫలభరితమైన వాళ్ళు కదా, అభివృద్ధి పొందేవారు కదా, యోసేపు చెప్పినది జరుగుతుంది కదా. యోసేపుకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను ఒకసారి పరిశీలన చేస్తాం. యోధాకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే, యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు, యోధాలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక్క విషయాన్ని వినండి ఇక్కడ చాలా జాగ్రత్తగా. ఎఫ్రాయిము, నేనేం చేస్తాను? నేనేం చేయగలను? నేను దేవుడు బాగా అలిసిపోయిన తర్వాత మాట్లాడిన మాట. మనం ఆయనకు ఆయాసం పుట్టిస్తున్నామంట. ఏం పుట్టిస్తున్నాం? చూడండి, తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లలకు చెప్పి మరి అలిసిపోతున్నాడు రా అంటారు. ఒక తల్లి తన కుమారుని చూసి అన్నదంట, నీలాంటి కొడుకు నాకు పుడతానని తెలిసి ఉంటే ముందే ఆ కడుపులోనే పిండముగా ఉన్నప్పుడే నేను చంపేసేవాడ్రా. ఒరే, మీ నాన్న సేవకుడు, మీ నాన్న దైవజనుడు. మీ నాన్న యొక్క ప్రవర్తన, మీ నాన్న యొక్క భక్తి జీవితం ఎలాగుందంటే, మీ నాన్న భక్తి జీవితమును ప్రజలు చూస్తే తండోపతండాలుగా అతని భక్తి జీవితానికి ముగ్ధులైపోయి బ్రతికారు. కానీ ఇప్పుడు నీ జీవితాన్ని చూస్తే త్రాగుడికి బానిసైపోతున్నావు, వ్యభిచారానికి బానిసైపోతున్నావు, వివిధ రకాల వ్యసనాలకు నువ్వు బానిసైపోతున్నావు, భక్తి మార్గంలో లేవు. నిన్ను చూస్తే పిండములోనే చంపేస్తుంటే బాగుంది అనిపిస్తుంది నా జీవితం. ఎలాంటి కొడుకుని నేను కన్నానా అని బాధపడుతున్నాను. ఛీ, నువ్వు నాకు లేవు అని నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు అతన్ని దర్శించిన కాలమందు అతన్ని దేవుడు మార్చుకున్నాడు. దేవుడు తన సేవకునిగా ఎలా వెచ్చుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా భక్తి జీవితం. ఎఫ్రాయిము, నేనేం చేస్తాను? యోధా, నేనేం చేస్తాను? మీ భక్తి చూస్తే ఎలాగ కనబడుతుంది తెలుసా? ఉదయకాలశంలో కనబడి మేఘం లాంటిది అన్నమాట. అంటే అంతలోనే కనబడి అంతలోనే మాయమ్మయ్యే ఆ వేరి వంటి తీరా భక్తి జీవితం. అలా అయిపోయింది భక్తి జీవితం. అప్పుడే భక్తి. ఆ నెక్స్ట్ మినిట్ కట్టలు తెచ్చుకుంటాం. నారలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాల్లో. నారలాగా జాగ్రత్తగా ఉండాలి. ఏలాగా? చాలా జాగ్రత్త కాపాడుకోవాలి దాన్ని. ఎంత జాగ్రత్తగా, ఎంత పదిలంగా నీ జీవితాన్ని భక్తి మార్గంలో పెట్టుకుంటే అంత మంచిది. ఓ రోజు ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన సంఘ పెద్ద అంట. ఆయన ఎవరు? ఎవరు? సంఘానికి పెద్ద. ఆయన వచ్చాడంట దైవజనుడి దగ్గరికి. దైవజనుడు అన్నాడంటే, ఏమయ్యా సంఘ పెద్ద, నువ్వు కొంచెం మారు మనసు పొందయ్యా, త్రాగుతున్నావు, ఏంటి ఇలా తిరుగుతున్నావు అంటే, అయ్యగారు నేను ఒకటి చెప్తున్నానండి మీతోనే, మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఏమన్నాడు? మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. దైవజనుడా, నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. నువ్వు వెళ్ళే టైంలో నేను ఏం చేస్తాను తెలిసా? నేను ఊరుకుంటానేటి? నువ్వు వెళ్ళిపోతావు కదా, నీ పాదాలు పట్టుకుంటాను నేను గట్టిగా. నువ్వు వెళ్ళిపోతావు, నీతో పాటు నేను కూడా వచ్చి ఏం చేస్తావరా అన్నాడట దైవజనుడు. ఏమన్నాడు? పేరు చెప్పలేండి, మీ అందరికి సుపరిచితులు ఆ దైవజనుడు. అయితే వచ్చి ఏం చేస్తావురా అని సార్ అన్నాడట. అంటే వెంటనే ఆయన అన్నాడంట, పైకి వచ్చి ఊడుస్తా. ఏం చేస్తాడంటే ఊడుతా, మందిరం అంతా ఊడిచారంటే ఊడుతా. ఇంకో పైన నాకు అది దొరకలేదంటే మిమ్మల్ని ప్రశ్న వేస్తా. ఏదిరా అంటే తాగుడంట. మందు దొరకకపోతే ప్రశ్న అసలు. ఇది భక్తి జీవితం. అది నాన్న, ఎవడ భక్తి వాడిదే తెలుసా. రాత్రి నాకును నా తల్లికి ఒక డిస్కషన్ ఆఫ్ ఇండియా జరిగింది. అసలు ఇది చాలా విచిత్రం అనిపించింది నాకు. ఉదయాన్నే దేవుడు ఈ మాట బయలుపరచుకుని ఇది ఈ మాట బయలుపరిచింది. నాకు డిస్కషన్. మేము అనకూడదు, మేమంటే అది అమ్మ సాక్ష్యపు జీవితంలో మేము అనే పదం రాకూడదు, నేననే పదమే రావాలి.
డిస్కషన్. ఓ దేవుని స్తోత్రం, దేవునిగా మహిమ చెందును గాక. దాన్ని బట్టి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. భక్తి అనేది వ్యక్తిగతం. గుర్తుపెట్టుకోండి, నా భక్తి నిన్ను రక్షింపదు, నీ భక్తి నన్ను. నా విషయంలో, నా భక్తి విషయంలో నేను ఎలాగున్నాను అది ముమ్మాటికి నా వంతే, నువ్వెలాగున్నావు అది ముమ్మాటికి నీ వంతే. నా భక్తి నీకు ఆపాదించబడదు, నీ భక్తి నాకు ఏమాత్రం ఆపాదించబడదు. కానీ భక్తి వలన మారుమనసు పొందారా? పొందారు. భక్తి వలన ఎవరైనా మా ప్రభులోకి వచ్చారా? వచ్చారు. కానీ నా భక్తి వల్ల నీకు పరలోకం ఇవ్వడు, మీ భక్తి వల్ల నాకు పరలోకం ఇవ్వడు దేవుడు. ఎవరి భక్తి నేనున్నాను, నేను ఈ విధంగా స్థిరంగా నిలబడ్డాను, దేవుని స్తోత్రం. కానీ నేనున్నానా అది చాలా ప్రాముఖ్యం. మాట వరుసకి బాగా మాట్లాడతాము, వాళ్ళే పైకి భక్తి గలవారు అని దేవుని వాక్యము తిమోతి రాసిన పత్రికలో చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? చదవండి ఒకసారి, తిమోతి గ్రంథంలో చదువుదాం. ఒకసారి తిమోతి పత్రికలో చదివినట్లయితే తీయండి ఒకసారి. 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. త్వరపడి చదవాలి. పైకి భక్తి గల వారి వలె ఉండియు. అమ్మాయి మాట వింటున్నారు అందరూ? పైకి ఎలా ఉంటారంట? భక్తి గలవారు. ఇప్పుడు అర్థమైందా డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి? తల్లిగారు ఇప్పుడు అర్థమైందా? పైకి నేను అందుకే రాత్రి పట్టుకుని ఈ మాట ఉదయాన నాకు బయలుపరచగా నేను సంతోషం ఇస్తుందా? నిజమే, పైకి నేను నా జీవితాన్ని నేను తొంగి చూశాను. నా జీవితంలోనికే నేను తొంగి చూచాను కదా. ప్రవ్వా, నా జీవితాన్ని ఎదురుకు పెట్టు. నేను పైకి భక్తి గలవారిలో ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వాడిగా నేను బ్రతుకుతున్నానేమో నాకు చూపించు. నీ సన్నిధానంలో నేను దైవజనునే కావచ్చు, దేవుని సేవకునే కావచ్చు, అపరిమితమైన సేవ చేస్తూ ఉండొచ్చు కాక. నేను దేవుడిని అడిగాను, ఎప్పుడు నేను ఫస్ట్ సండే స్కూల్ చెప్పాను ప్రవ్వా అని. 2000 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఫస్ట్ సండే స్కూల్ చెప్పాను. ఫస్ట్ సండే స్కూల్ పిల్లలకు చెప్పాను 2000 సంవత్సరాలు. అంటే అప్పటికి ఇంచుమించు నాకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 14 సంవత్సరాలు. ఫస్ట్ సండే స్కూల్ ఎప్పుడు చెప్పాను? 14 ఏళ్ళు చెప్పాను. 2003లో ఫస్ట్ ఆదివారం ప్రసంగం చేశాను. శనివారం శుక్రవారం ప్రసంగం కాదు, ఫస్ట్ ఆదివారం ప్రసంగం ఎప్పుడు చేశానంటే 2003 10th క్లాస్ రాస్తున్నప్పుడు. 2003లో అంటే అప్పటి నుంచి మించి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు చెప్పండి అబ్బా? 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. అప్పుడు నా ఫస్ట్. ఆ రోజు టీవీ చూస్తుంటే డిజిఎస్ దినకరన్ గారి యొక్క కొడుకు గారు వాక్యం చెప్తున్నారు. చూడు, 17-18 సంవత్సరాలకి వెళ్ళి వాక్యం చెప్పేస్తున్నారంటే వెంటనే పక్కన తెల్ల ఉంది. మరి అశోక్ కూడా 17-18 సంవత్సరాలకి వాక్యం చెప్పాడుగా ఫస్ట్ టైం. సేమ్ అలాగే చెప్తాడు వాక్యం, కాకపోతే వాళ్ళకి టీవీలో అవకాశాలు ఉన్నాయి, మనకు లేవు, అంతే తేడా. ఏది భక్తి? అది 2003లోనే ఫస్ట్ ప్రసంగం. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాల నుంచి. ఈ మే నెలకి 23 సంవత్సరాల నుండి ప్రసంగం చేస్తూనే ఉన్నాను. ఇందులో ఆయా ప్రాంతాల్లో నేను కొన్ని సువార్తలు చేసి అయినప్పటికీ నా భక్తి జీవితం ప్రతి దినము దేవుని ద్వారా పరీక్షింపబడాల్సిందే. ఏమంటాడు? నా హృదయమును తెలుసుకునమంటాడు. నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి నా హృదయమును తెలుసుకును, నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపమని దావీదే అడిగాడంటే, హృదయానుసారుడే అడిగాడంటే మనం అడగదా? అందుకే నేను అంటాను, పైకి భక్తి గలవారులే ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారిగా ఏ ఒక్కరు ఉండకుండా ఉండుటకు వాక్యం మనకు అనుగ్రహింపబడింది కదా. ఎఫ్రాయిము నేను నిన్నేం చేస్తాను, యోధా నిన్నేం చేస్తాను. మబ్బు విడిపోవునట్లుగా, ప్రైజ్ ది లార్డ్, మబ్బు విడిపోవునట్లుగా, ఏమండి, ప్రాతకాలపు మంచు కరిగిపోవునట్లుగా భక్తి అయిపోయిందే. భక్తి ఎలా అయిపోయింది? ఎఫ్రాయిం చాలా కాలం బాగానే ప్రార్థన చేశాడు, చాలా కాలం. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఎఫ్రాయిం అంటే ప్రార్థన చేయడం మానేశాడు, యూదా ప్రార్థన చేయడం మానేశారు. ఎఫ్రాయిము, యూదా దేవుని ఆజ్ఞలు మర్చిపోయారు. ఏం చేశారండి? దేవుని ఆజ్ఞలు మర్చిపోయారు. దేవుడు చెప్పని వాటి వైపు తిరగడం ప్రారంభించారు. దేవుడు చెప్పని వాటి వైపు ఎందుకు 2 సార్లు చెప్తున్నాను? మన జీవితాన్ని తొంగి చూస్తారు. కొంచెం ఆ భక్తిలో ఉన్నానా? ఇప్పుడు దేవుడు నీ పేరు ఎత్తి, ఉదాహరణకి నీ పేరేంటి చెప్పండి అబ్బా, ఎవరి పేరేంటి చెప్పండి. చెప్పరా? నా పేరు పెట్టనా? ఎవరి పేరేంటి చెప్పండి అమ్మ ఒకసారి.
తులసి నేను నిన్నేం చేస్తును, నీ భక్తి ప్రాతకాలమున మంచు వలె కరిగిపోతుందంటే సమాధానం ఎక్కడ? అశోకు నేను నిన్నేం చేస్తున్నావు, మీ పేరు చెప్పలేదు కాబట్టి మీ పేరు చెప్పట్లేదు. కానీ దేవుడు ఆ ప్రశ్న వేస్తే మనల్ని, నీ భక్తి ఏంటి? నేను చెప్పిన వాటి వైపు తిరిగిపోతున్నవే, నీ భక్తి ఏంటి? ఒకప్పుడు యోధ ఆరాధనలో చేస్తే, యోధ ఆరాధన చేస్తే పరలోకపు మహిమ భూమి మీదకి ఏమైపోయేది? దిగి వచ్చేసేది. యోధ ఎవరి యుద్ధానికి వెళ్ళాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. యోధ అడుగు పెట్టిన ప్రతి స్థలంలో విజయమే తప్ప అపజయం లేదు యోధకు. మీకు విషయం తెలిసి యోధారాజు అయినటువంటి యెహోషాపాతు భక్తి గలవాడు. కొద్దిగా అతని ఎందు మంచి క్రియలు కనపడుతున్నాయి. ఆహాబుతో పాటు యుద్ధానికి వెళ్ళాడంటే, ఎవరితో పాటు? దేవునికి నచ్చలే ఆహాబుతో పాటు వెళ్ళడం. కానీ అయినప్పటికీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ మేక ఏమంటాడు తెలుసా? నేను యెహోషాపాతుని కనపరుస్తాను. ఆహాబు ఒక కుయుక్తి పన్నాడండి, భలే పన్నాగం పన్నాడు. ఇటు రా, ఒకడు యెహోషాపాతు గారండి, ఒకడు ఆహాబు గారండి. ఎవడు యెహోషాపాతు చెప్పండి, ఎవడు ఆహాబు చెప్పండి. వాళ్ళిద్దరికి ఆ స్టోరీ తెలిస్తే కదా. రా నువ్వెవరు రా? ఇశ్రాయేల్. యెహోషాపాతా నువ్వు? ఆహాబు. రైట్, వీళ్ళిద్దరు ఉన్నారు. మనడు ఏం చేసాడంటే, ఎవరే మామూలు షర్ట్, మామూలు షర్ట్ ఇది నీ షర్ట్ మామూలుగా ఉంది, అసలు నీ షర్ట్ మామూలు షర్ట్ వేసుకుంటాను నేను ఫాస్ట్గా. నేను మీరు అందరూ చదివితే నాకు ఇక్కడే ఉంది, పర్లే కొంత సమయం తీసుకోండి. మంచి నీళ్ళు కూడా తాగాలనుకుంటే ఇప్పుడు తాగేది. ఎందుకంటే ఇప్పుడు అసలు కథ ఉంది. ఆడే యెహోషాపాతు కాదు, ఈడే యెహోషాపాతు, వాడు ఆహాబు తెలిసి ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? భక్తి జీవితం గురించి చాలా జాగ్రత్తగా. యోధ ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయం. దేవుడు అపజయం ఎప్పుడు ఇవ్వలే. యెహోషాపాతు వచ్చాడు, ఎవరి దగ్గరికి? ఆహాబు దగ్గరికి వచ్చాడు. ఆహాబు దగ్గరికి వచ్చి ఆహాబు యెహోషాపాతు మాట్లాడుకుంటున్నారు. మనము రామోత్ గిలాదు మందే కదా ఏమండి? ఇప్పటికీ మన బోర్డర్ సమస్యలు ఉన్నాయి లేవా? మన బోర్డర్ కొంతమంది ఆక్రమితులు ఆక్రమించుకున్నారు. వాటిని ఎట్లయినా మనం తెచ్చుకోవాలి, ఎట్లయినా తెచ్చుకోవాలి. మన ప్రాంతాన్ని అవడాడు అక్కడంటే వీళ్ళేది ఏమని స్తోత్రం. వీళ్ళకి కూడా అదే సమస్య, ఆహాబుకి అదే సమస్య, యెహోషాపాతుకి అదే సమస్యను వివరిస్తున్నారు. మన ప్రాంతం అక్కడ ఉండిపోయింది ఆడి చేతిలో నుంచి లాక్కు రావాలి అని. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఏమైందంటే, ఇప్పుడు దాకా వైట్ డ్రెస్ తీసుకున్నాడు, ఇవి రాజవస్త్రాలు అనుకుందాం, రాజవస్త్రాలు. ఇద్దరు రాజవస్త్రాలు వేసుకున్నారు. ఇద్దరు రాజవస్త్రాలు వేసుకోగానే ఈ ఆహాబు ఈ యెహోషాపాతు చెప్పాడు ఆహాబుతో, మనకి ప్రవక్తలు ఎవరు లేరా, మన ప్రాంతంలో ప్రార్థన చేయడానికి ఎవరు లేరా, సేవకులు లేరా అంటే ఉన్నారు. ఈయన ప్రవక్తలు తెచ్చుకున్నాడంట 400 మందిని. ఎంతమందిని? అందరూ ఒకటే చెప్తున్నారు, నువ్వు వెళ్ళు గెలుస్తావు, నువ్వు వెళ్ళు గెలుస్తావు అని. కానీ ఈయనకు మాత్రం అది ఎందుకో మనసు అంగీకారం అనిపించట్లేదు. యోధా కదా, యోధా కానీ భక్తి గలవాడు కదా, భక్తి గలవాడికి వెంటనే చెప్పిందల్లా నమ్మిడు కదా భక్తి గలవాడు. చాలా జాగ్రత్తగా అన్నింటినీ పరిశీలన చేస్తాడు. కాబట్టి ఈ యోధా ఏం చేశాడంటే, యెహోవా ప్రవక్తల్లో ఎవడైనా లేడా అని అడిగాడు. ఇదో విచిత్రం చూడండి. ఎంతమంది ప్రవక్తలు యెహోవా ప్రవక్త అని కనబడలే. యెహోవా ప్రవక్తలు ఎవరైనా లేరా అంటే ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు మీకాయ. మీకాయ రాగానే యెహోవా గృహానికి వెళ్ళిపోండి, ఎందుకంటే ఒక సభ జరిగింది, నీ ప్రవక్తలందరి నోట అబద్ధమైన ఆత్మగా ఒక ఆత్మ వచ్చింది, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అని ఆహాబుతో చెప్పాడు. కానీ ఆహాబుకి మాత్రం ప్రాంతం మీద మనసు ఉంది కాబట్టి దైవజనుడి మాట వినడం కొంతమంది కదా ఆశ ఉంటుంది కదా, ఎలాగైనా సరే అయ్యా అది ఎలాగైనా సాధించాలి, వద్దన్న రామోత్ గిలాదు మీద పోతే ప్రాణాలు పోతాయి అన్నమాట, ఎక్కడైనా పోవాలి, రే నువ్వు కూడా రారా అంటే చేసేది ఏం లేక సరే తప్పదు కదా. ఫ్రెండ్షిప్ అన్న తర్వాత ఏం చేస్తాం, నువ్వు కూడా రారా అంటే మరి తప్పదు, పదరా వెళ్తాం, నీతో పాటు నేను కూడా సత్తాను, మరి ఏం చేస్తాం, నేను నీ వాడినే, నా గుర్రములు నీ గుర్రములే, నీ గుర్రములు నా గుర్రములే అనుకుని ప్రమాణాలు చేసుకున్నారు. కాబట్టి ఆ ప్రమాణాలు బట్టి తప్పదు, ఇంకా ఏమి జరిగిందో చూద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారు. మనోడు ప్లాన్ వేసాడు. ఎవడో ఆహాబు ఏం ప్లాన్ వేసాడంటే, నువ్వు నీ వస్త్రాలతో రా యుద్ధానికి, కానీ నేను మాత్రం ఏ వస్త్రాలతో వస్తాను, మారు వేషం వేసుకుని వస్తాను. ఇలా వెళ్ళారు యుద్ధానికి. ఇప్పుడు వీడి భక్తి గలవాడే కదా, సేమ్ సరిపోయింది నాకు. యెహోషాపాతు కూడా కొంత సమయం ఇలాంటి వాడే అనుకుంటాను. ఏం జరిగిందో చెప్తాను. యుద్ధం నేనే వేరే రాసింది, కొడుకున్నాను కదా, నన్ను అన్నింటిలో పెట్టేస్తారు. అలాగే నెగిటివ్ క్యారెక్టర్ నాకు, కానీ నేనే పాజిటివ్ క్యారెక్టర్ చెప్తాను. ప్రైజ్ దిన. ఇవి చూడండి, నేను వచ్చి ఈ మీదకి యుద్ధానికి చెప్పాడు అనమాట. ఇక మీరు ఎవరి మీద యుద్ధం చేయొద్దు, ఎవరైతే రాజు ఉన్నాడో ఇశ్రాయేలు ఆయన మీద యుద్ధం చేయాలంటే ఈయన ఇశ్రాయేలు రాజు అనుకుని ఇలా వస్తున్నాడు. ఇప్పుడు ఈడేం చేసాడు, భయపడ్డాడు. ఈడేం చేసాడు, భయపడి ఏం చేసి భయపడితే ఏం చేస్తాడు,
ఏం చేస్తాడు చెప్పండి? భయపడితే నేను భయపడితే ఏం చేస్తాను? అబద్ధం ఆడుకుని చెప్పు. కుక్క నీకు మన ఎదురైంది ఏం చేస్తావు చెప్పు? పారిపోయేవా? వచ్చేది అబద్ధం ఆడుకుని చెప్పు అంటున్నాను. అందుకే కథ వద్దు, మనం కల్పితం వద్దు. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడదాం. ఏం చేస్తారు ఫస్ట్ చెప్పండి పిల్లలు? ఏం చేశారా కనపడగానే? అంటే ఏంటి అర్థం? కేక. అది వేసాడు. ఆ కేకలో పాటు దేవుడు అతనికి సాయం చేసి ఏం చేసాడంటే ఇటు నుంచి తొలగించాడు. ఆ ప్రజల్ని దేవుడే తొలగించాడు. వాళ్ళని మనోడు బ్రతికిసాడు, వచ్చేసాడు. మనోడు ఎక్కడే ఉన్నాడు కదా, భక్తి గలవాడు కదా, ఎంతో కొంత భక్తి కదా. భక్తి చూడండి, ఎంతో కొంత భక్తి ఉంది కాబట్టి భక్తి ఏం చేసింది? నీ భక్తి నీకు ధైర్యము. నేనేం చేస్తాను? ప్రాతకాలం మొబ్బ అంత ఎగిరిపోయినట్టు సగం సగం భక్తి చేస్తేలాగా ఉంటుంది. ఇది భక్తే లేదు. భక్తిగా ఉండమన్నా వాడు. నేను చెప్పాను కదా, బాణం ఎలా వచ్చింది? కూర్చోండి. ఇది మారువేషం వేసుకున్నా సరే ఇడికే దెబ్బ తగులుతుంది. మారువేషం వేసుకోకపోయినా యథార్థ ప్రవర్తన ధైర్యాలు పుట్టేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి ఎంతో కొంత భక్తి ఉంది. ఓకే ఓకే, తర్వాత చేస్తాం. ఎంతో కొంత భక్తి జీవితం ఉంది కాబట్టి, మంచి క్రియలు ఉన్నాయి కాబట్టి యెహోషాపాతును దేవుడు రక్షించడానికి మన భక్తి ఎంత? కొంతకాలం నిలిచి తర్వాత ఏమైపోతుంది? ఆవిరైపోతుంది, మేఘం కనబడినట్లుగా అయిపోతుంది. నేనేం చేస్తాను? భక్తిగా నీవు ఉందువు గాక. ఆమేన్. అసలు భక్తి జీవితానికి మనం కొన్ని విషయాలు చూస్తే, కొంతమంది వ్యక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది. చూద్దామా దేవుని వాక్యం అలాగా మనం పరిశీలన చేసుకుంటాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనాన్ని దయచేసి చదువుతాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. భక్తి గలవారు ఎవరో ఈ వాక్య భాగాల ద్వారా మనం కనుగొనవచ్చు. నీలా భక్తి ఉందా లేదా నీవే పరిశీలన చేసుకో. చదవండి. మరియు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి చాలు. భక్తి జీవితంలో ఫస్ట్ భక్తి ఏంటి తెలుసా? లంచగొండితనం అనేది ఉండదు. భక్తి జీవితంలో ఏముండదు చెప్పండి? చెప్పాలి. లంచగొండితనం భక్తి జీవితంలో ఉంటుందా? నాకు ఒక ప్రశ్న వచ్చింది. నేను దీనికోసం ధ్యానం చేస్తే దేవుని ఒక విషయం బయలుపరిచాను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మీకు తెలిసి ఇది ఇలాంటి ఒక అబద్ధ బోధ జరుగుతుంది. ఇప్పుడు బన్ను మీద డేవిడ్ గారికి కోపం వచ్చింది. బన్నుగాడి మీద ఎవరికి వచ్చింది కోపం? చెప్పండి అమ్మ, పర్వాలేదు. డేవిడ్కి కోపం వచ్చింది. చెప్పిన తప్పేం లేదు. డేవిడ్ గారు ఏం చేస్తున్నాడంటే, నేను పాస్టర్ కదా డాడీ ఎట్టయినా సరే ఆ బన్నుగాడికి ఏదో ఒకటి అవ్వాలి అన్నాడు. రే, నేను ప్రార్థన చేయాలంటే నాకు కానుగెట్టరా అన్నాడు. అదేం చెప్తుంది? కానుగెట్టాడు. దాన్ని లంచగొండితనం అన్నాడు. భక్తి గల వాడు లంచగొండితనం తీసుకుంటాడా? అసలు ఫస్ట్ అడగాల్సింది ఏంటి తెలుసు? నాన్న, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేని వలన నువ్వు అతని మీద కోపం కలిగి ఉన్నావు? ఫస్ట్ ప్రశ్న మీద రావాలి కదా. దేని గురించి అతని మీద కోపం కలిగి ఉన్నావు? అంటే ఏం లేదు, నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి అన్నాడు. ఏమన్నాడు? నాకంటే ఎక్కువ మార్కులు అడిగి వచ్చి అందుకే నాకు కోపం వస్తుంది. మా టీచరు అస్తమానికి ఆ బన్నుగాని పెట్టి బన్నుగాని చూసి నేర్చుకో అని కొంతమంది మండిపోతుంటుంది కదా. ఆను చూసి నేర్చుకుంటే మంట మనకి ఉండదా? అవదా అనకని చెప్పండి. ఆను చూసి నేర్చుకో అంటే లాభం లేదు, ఎట్లయినా సరే వీడు అంత తేలిపోవాలని చెప్పి తప్ప. మా తల్లి వచ్చింది, ప్రార్థన చేయండి అయ్యా. దేనికమ్మా? కానుకిచ్చి మరి ప్రార్థన చేయండి అయ్యా. అదొక లంచం. కానుకిచ్చి ప్రార్థన చేయండి. దేని చెప్పమ్మా అంటే అయ్యా, దేవుడు దర్శనం అంత వచ్చి మా బావగారినే చేసుకోమని చెప్తున్నాడు అయ్యా అని. ఏమిచ్చి? కానుకిచ్చి. కానీ మంచి దైవజనులే కాబట్టి ఏం చెప్పాడంట? అమ్మా, మరి మీ అక్కగారి పరిస్థితి ఏంటంటే
అక్కని దేవుడే చూసుకుంటాడు. అక్కడ ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. అంటే మోసము చేయి క్రియలు దానికి నువ్వు దేవునికి ఇస్తుంది ఏంటి తెలుసా? లంచం. అయ్యా మాకు న్యాయం చేస్తా, మాకు న్యాయం జరిగినట్లుగా ప్రార్థన చేయండి, మంచిదే. కిందకి ఏంటయ్యా మీ న్యాయం? కోర్టులో మాకు సంబంధించిన ఒక కేసు ఉంది, కోర్టులో మాకు సంబంధించిన ఒక కేసు ఉంది. మీకు కానుక ఎంత కావాలంటే, ఎవరికి అసలు మామూలుగా కాదు, మీకు కానుక ఎంత కావాలంటే అంత పెడతాం, కానీ మేమే గెలవాలి. నాకు మొదట్లో అది నాకు తెలియదు కదా ఇప్పుడు, ఎందుకంటే నేను అలాంటి కేసులు ఎప్పుడు చూడలేదు, అలాంటి ఉంటాయని కూడా నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి ఏమని కలగాసేవాడిని అంటే ప్రపంచం గురించి, ప్రపంచం చాలా మంచిది, ప్రపంచంలో కబ్జా అనేది తెలియదు, ఎవరి భూమి వాళ్ళకు ఉంటుంది, ఎవరి పంట వాళ్ళు పండించుకుంటారు, చాలా సుఖ సంతోషాలతో ఉంటారు, ఇది నా భావన. కాకపోతే వారికి తెలియని యేసుక్రీస్తు ఒక్కడే, ఆ యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఇది నా చిన్నప్పుడు కలల ప్రపంచం. కానీ బయటకు వచ్చి చూస్తే రియాలిటీ మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంది. చిన్న భూమి చిన్నది కూడా వదలని దేవుని స్తోత్రం. కనుక మా కేసు ఎలాగైనా గెలవాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అయ్యా కేసు గెలిస్తే మీకు లంచం ఇస్తాం కదా, చెప్పలేదు అలా చెప్పరా? ఏం గెలిస్తే? కేసు గెలిస్తే. కానీ దైవజనుడు అడగాల్సింది అది కాదు, అసలు ముందు దాని యొక్క వివరణ నాకు ఇవ్వు. అయ్యా అది ఆల్బమే, కాకపోతే మేము ఆ రోజు మాకు అది కావాలని ఆశపడ్డాము, వాళ్ళు ఇవ్వట్లేదు, అందుకని నువ్వు ప్రార్థన చేసేస్తే పనులు అయిపోతాయి అంట కదా. నేను అస్సలు చేయను. మీరు చేయకపోతే వేరే వాడితో చేయించుకోండి అమ్మా. నేనైతే లంచగొండితను ఆశించకూడదు కదా. తెలియక పొరపాటు చేస్తే కనికరం పడతాం, క్షమించబడతాం. కానీ తెలిసి చేస్తే ఇది తప్పు. తెలిసి చేస్తే, ఇప్పుడు చిన్నపిల్లడు తప్పు చేస్తే ఏమంటాం? అది చిన్నోడులే అంటాం. కానీ కొంచెం పెద్ద అవుతున్నాడు, తప్పు చేస్తే ఎలా పెరుగుతున్నావు ఆ మాత్రం. మరి ఆత్మీయతలో కూడా దైవజనుడు పెరుగుతూ ఉండాలి కదా. అలాంటి చెత్త నీ పొరుగు వారి దగ్గర దేనిని ఆశింపకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆజ్ఞలు ఎక్కడ మర్చిపోతున్నాం? లంచగొండితనం వద్దు. కొంతమంది లంచగొండి, అందరికన్నా నాకు ఎక్కువ మార్కులు రావాలని ప్రార్థన చేయ పాస్టర్ గారు, నేను కానికిస్తా. ఎవరితో ఈ ప్రతి దానికి బేరమే పాస్టర్ గారితో, అంటే దేవుడితో బేరం అన్నమాట ఇదంతా. ఎవరితో బేరం? దీని అంతటిని ఏమంటారు తెలుసు? బైబిల్ పరిభాషలో లంచగొండితనమే అంటారు. లంచం ఎలాగ పనిచేస్తుంది అంటే, అదే ఒక 2 పేజీలు ఒకటి తీస్తే ఏం కనబడుతుందో చూడండి. లంచం తీసుకునకూడదు, లంచం దృష్టి గల వానికి గుడ్డితనం కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. నిర్గమాకాండం 23:8. అది అన్నమాట పరిస్థితి అలా ఉంటుంది. లంచం చాలా భయంకరం. నీతిమంతులుగా ఉంచదు లంచం. దాన్ని తీసుకుని కూడా చేస్తారు. ప్రార్థనలు చేసేవారు ఉన్నారు, చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఎందుకు చేయలేదు? అన్యాయం అక్రమముల గురించి ప్రార్థన చేసేవారు ఉన్నారు, అన్యాయము అక్రమములు జరగాలని ప్రార్థన చేసేవారు ఉన్నారు. నాకు అలాంటి ప్రార్థన చేసేవారు కూడా తెలుసు. దేవుని స్తోత్రం. అటువంటి వారందరి నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడు. అందరినీ దేవుని మహిమ కలుగుతాను. చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను, నరకానికి వెళ్దాం అంతే. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఏంటి పెద్ద ఇక్కడ ఎన్ని సంపాదించినా ఏంటి, ఇక్కడ ఏం చేస్తే ఒకరోజు మన ఒంటి మీద ఉన్న ఈ నూనె పోగు కూడా అంతేనా? ఏదో ఆ సమయంలో మన బట్టలు తీసి కొత్త బట్టలు ఏమైనా ఉంటే తీసుకురండి మీద వేసేస్తారు తప్ప, ఎందుకు? ఆ బట్టలు ఎవడు వాడు కాబట్టి వేసేస్తారు. అయ్యే బట్టలు వాడేటట్టే చాలా సమయాల్లో ఇదొకటి ఇప్పుడు వచ్చిన సందర్భం చెప్తున్నాను. వాళ్ళు వాడే బట్టలు వాడకూడదు, కానీ వాళ్ళు ఆడే బంగారం ఎత్తున తీసుకొట్టేది అసలు దేవుని స్తోత్రం. వాళ్ళు ఆడే బంగారం వాడచ్చంట, కానీ వాళ్ళు వేసుకున్న వస్త్రాలు మాత్రం వాడుకోవద్దంట. ఏంటి పొరపాటు నా జోబులో డబ్బులు ఉన్నాయి, ఎత్తారా లేకపోతే జోబులో చిచ్చి ఈ డబ్బులు శవం మీదవి మనకెందుకని వదిలేస్తారా? ఒక కట్టే ఉంది లోపల, తీసి వాడతారా లేకపోతే అలా వదిలేస్తారా? మరి ఆ వస్త్రాలకి ఏమైపోయింది? వాడుకోద్దా? ఎందుకంటే దయ్యాలు వస్తాయనా?
దీనికి డబ్బుకి దయ్యాలు రాదు, బంగారానికి దయ్యాలు రాదా? ఇది దేవుడు అసలు ఏం నాటకాలు అది నీ వస్త్రం. నేను ఎన్నోసార్లు మా దైవజనుడు చనిపోతే ఆయన వస్త్రం ఇమ్మని ఎంతో బతికినాడు. ఒక్క షర్ట్ అయినా ఇవ్వండి. నేను భక్తి ఒకరి దగ్గర చూశాను, పేరు మర్చిపోయినాను. జహీరాబాద్ ఆ ప్రాంతం పేరు. అది అతని భక్తి చూశాను. వాళ్ళు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటారు. వాళ్ళ ఇంటికి నేను ఒకరోజు ఉండడానికి వెళ్ళాను. ఎప్పుడో తెచ్చేవారు. నేను మామూలుగా నాకు మీరు వాడిన సబ్బు నన్ను వాడమంటే నేను వాడేస్తే నాకేం కొత్త సబ్బు వద్దంటే, మేము వాడిన సబ్బు నువ్వు వాడకూడదు, నువ్వు వాడిన సబ్బు మేము వాడాలి, నువ్వు దైవజనుడివి అన్నాడు ఆయన. ఎబ్రోలు సర్వసాధారణం కాబట్టి దైవజనుడు అంటారు. చాలా కష్టం వాళ్ళు అంటాం. భక్తి అలా ఉంటుంది. ఇది నువ్వు దేవుని సేవకుడు, నువ్వు వాడింది మేము వాడతాం, మాకు అది ఆశీర్వాదం. అందుకే నేను సేవకుడు వస్త్రం ఉంటే ఇవ్వండి, అది నాకు ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె చెప్దామా? భక్తిలో లంచగొండితనము ఉంటుందా? దయచేసి లంచగొండితనం వద్దు. లంచగొండి ప్రార్థనలు చేయొద్దు. ఫస్ట్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ దాన్ని చాలా సౌమ్యంగా, అమ్మ అసలు ఏంటి, ఇప్పుడు పిల్లలు వచ్చారు 10th క్లాస్ కోసం, లేకపోతే నాకు ఒక్కడికే స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు ప్రార్థన చేయాలంటే నేను చేయను, పాస్ అయ్యేటట్లు ప్రార్థన చేయాలంటే చేస్తాను. దాంట్లో స్టేట్ ఫస్ట్ రావచ్చు, స్టేట్ సెకండ్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. నేను పాస్ అవ్వడానికి సాయం చేయండి. నేను ఎప్పుడు చెప్తాను పిల్లలకి, నాన్న నేను ఆ పెన్నులకి వాళ్ళ యొక్క పుస్తకాలు ప్రార్థన చేయండి, అలా చేసేటోళ్ళు నమ్మొద్దంట. దయచేసి చెప్తాను, అలా చేస్తే నమ్మొద్దు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ పక్కన పెట్టేయండి అంట. ఏ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది. నాకు అన్నీ వచ్చేసేలే, అన్నీ చదవడం మానితం చేయకు, చదవండి, రివిజన్ చేసుకుంటూ ఉండండి. దేవుడు జ్ఞానం ఇస్తాడు. మరి దేవుడు ఎందుకు? నువ్వు చదివింది మర్చిపోకుండా ఉండడానికి, నువ్వు చదివినవి రావటానికి. దేవుడు అందుకు. దేవుడు పని చేయని వానికి, బద్ధకస్తుడికి ఏమి ఇవ్వడు. ఒక ఆయన అన్నాడు, మంచి మాట అన్నాడు, దేవుడు ఎప్పుడైనా సరే నీకు కిరీటం పెట్టాలంటే, నిన్ను రాజుని చేయాలంటే ముందు నీకు ఏమిస్తాడంటే తెలుసా? ఏమిస్తాడు? యుద్ధాన్ని ఇస్తాడు. నీకు యుద్ధాన్ని ఇవ్వకుండా నేను రాజుని చేయడు. దేవుడు నీకు యుద్ధాన్ని ఇస్తాడు. దావీదు జీవితం చూడండి, యుద్ధాన్ని ఇచ్చాడు. దావీదు గొలియాతుని చంపక ముందు 2 యుద్ధాలు ఇచ్చాడు. వాడు ఎలుగుబంటి, 2 సింహం. ఆ 2 యుద్ధాలు చెయ్యాలి. ముందు అక్కడ విడిపిస్తే గొరిపిల్లని, ఈయన నా ప్రజలను విడిపించడానికి ఉంటాడు ఫిలిస్తీన్ చేతుల నుంచి అని దేవుడు నమ్మగలుగుతాడు. అంతేనా? ఒక గొర్రె కదా ఎత్తిపోయిందిలే అనుకోలే మనోడు. ఒక గొర్రెగా ఎత్తిపోతే పోయిందిలే. ఆ ఒక్క గొర్రె దాన్ని వెంటాటి చేశాడు. భక్తి జీవితంలో ఉండాలి. కనుక భక్తి జీవితంలో ఉండకూడని మొట్టమొదటి లక్షణం లంచగొండి తనము. రైట్, మంచిది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుతారా దయచేసి త్వరగా? కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు అతడు ఎవరంట? భక్తి గల దైవజనుడు. ఎవరు ఆయన పేరంటే? ఎలీషా. ఎలీషా భక్తి గల దైవజనుడు. కారణం, భక్తి గల దైవజనుడు ఎందుకు అయ్యాడు తెలుసా? తన జీవితంలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? సమర్పణ. ఏ మాత్రం మాట్లాడకుండా వస్త్రపు చెవి తీసుకొచ్చి ఇలా వేసాడు అంతే నెత్తి మీద. కావాలని మొదటి రాసిన గ్రంథము 19వ అధ్యాయం చూస్తే చూడండి, అక్కడ 19వ వచనం. ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎద్దుల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయిగా వేసిడా.
అతని మీద ఎత్తే నా మీద వేసేవేంటి అనలే. ఏమన్నాడు 20 వచనం చూడండి. అతని ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడగా, అతను పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసం గొర్తి నగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. దేవునికి స్తోత్రం. ఏం చేసాడు? దేని తోలాడు, దాన్ని తెస్తాడు. అప్పుడు వెంబడించాడు. సమర్పణ అక్కడ స్టార్ట్ అయింది అతని జీవితం. సమర్పణ తర్వాత మీకు ఇంకోషన్ తెలుసా? భక్తి గలవాడు ఎందుకుంది అంటే తన జీవితంలో ఏదైతే అంతవరకు తనకు లాభ సాధనమో, ఏదైతే తను దేని మీదైతే ఆధారపడి జీవించాడో దానిని విడిచిపెట్టుటకు ఏమాత్రం సందేహింపలేదు. భక్తి జీవితం అది. భక్తి జీవితం అంటే ఏంటనుకున్నారు? ఇది దేవునికి అయిష్టమైనది, దీన్ని నేను విడిచి పెడతాను, నా దేవునికి ఇష్టమైనది చేస్తాను అనటమే భక్తి. నా దేవునికి ఇది ఇష్టం లేదు, నేను చేయను. నా దేవునికి ఇది ఇష్టం లేదు, నా దేవుడు దీన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు, నేను దీన్ని విడిచిపెట్టి వస్తాను. నాకు తెలిసిన ఒక సేవకుడు నేను ఎరుగుతాను. అనంతపురం పరిచర్యలో ఆయన ఉన్నాడు, అనంతపురం జిల్లాలో. ఆయన రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తుండేవాడు. అతని జీతం 50,000. అతని యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే బాత్రూమ్ పోయినా ఫోన్ పట్టుకెళ్ళాలంట. ఎందుకని? మెసేజ్ 5 నిమిషాల్లో అతని దగ్గర నుంచి రాకపోతే అతనికి 500 ఫైన్. కనుక ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన పరిస్థితో. మరి అతని జాబ్ ఏంటి నేను మర్చిపోయాను, సూపర్వైజర్ అది ఏదో ఉంటుంది. 50,000 జీతమైంది. ఇప్పుడు కాదు, ఒక 10-15 సంవత్సరాల క్రితం. అప్పుడు 50,000 అంటే ఎక్కువే కదా, స్థలాలే తక్కువ వచ్చేస్తుంది. 50,000 జీతం. దేవుడు అప్పుడు పిలిచాడంట, రా నా దాన్ని విడిచిపెట్టి నా సేవకు రా. ఇప్పుడు చెప్పండి, దాన్ని విడిచిపెట్టి సేవకు రావాలంటే సేవలు ఏముంటాయి తెలిసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, ఎలా ప్రకటన చేయాలో అర్థం కాదు. మొదటి సేవలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రకటించాలో అర్థం కాదు. అందులో నాలాంటోడి కంటే ఇంకా నువ్వు అర్థమైంది తెలుసా? ఫస్ట్ సేవకు వస్తే ఏం చేయాలో అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. బయట ఒక ఎంత ప్రపంచం చూస్తుంటే అంతవరకు ఒక గొడుగు నీళ్ళలో ఉంటాం కదా, బాగానే ఉంటుంది. విశ్వాసిగానే ఉంటున్నంతసేపు బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు వాక్యం చెప్పేస్తుంటే బాగానే ఉంటుంటుంది. కానీ ఒకసారిగా నువ్వే పరిపూర్ణంగా సేవకు వెళ్ళాలి, సేవ చేయాలంటే భోజనం. దేవునికి మహిమ కలుగుందా? ఒక సేవకుడు నేను గమనించాను. అతడు కొంతకాలం గొడుగు నీళ్ళలో ఉన్నాడు. గొడుగు నీళ్ళు అంటే మినిస్ట్రీ కింద, సంస్థ కింద అక్కడే ఉంటూ ఉన్నాడు. పొట్ట అతన్ని పెరిగిందండి, ఎంత పెరిగింది. ఎందుకని చెప్పాలి? ప్రతిరోజు ఏ కుదువ లేదు కదా, ఎంత ఉంది పొట్ట, ఎంత పెరిగింది అతనిది. అందరూ ఏంట్రా బాబు ఇంత పొట్ట, ఇంత లావు అయిపోతున్నాడు ఏంటి రోజు రోజుకి. ఎందుకు? ఎక్కడున్నాడు? మంచిగా సేవ పరిచర్యలో ఉన్నాడు, ఏ కొరత కుదే లేదు. అయితే రోజు దైవజనుడు పిలిచి, బాబు ఇక్కడికి పరిచర్య ప్రాంతం దేవుడు బయలుపరిచి నువ్వు ఆ పరిచర్యకి వెళ్ళాల్సి వస్తుంది అని అన్నాడు. అలాగే నేను వెళ్తాను. ఓకే పద పరిచర్య ప్రాంతంలో ఆయన్ని ప్రార్థన చేసి అక్కడ ఆయన పెట్టేసి వచ్చారు. చేతిలో రూపాయి కూడా పెట్టలేదంట. అది విచిత్రం. చేతిలో రూపాయి కూడా పెట్టలేదు. ఎవరో ఒక ఆయన వచ్చి వాళ్ళు 20,000 రూపాయల చేతిలో వచ్చి అని పెట్టారు. 1,000-2,000 చేతిలో పెట్టారు. ఆయన పెట్టి ఉంచు అని అన్నారు. 1,000-2,000 ఇప్పుడు సరుకులన్నీ తెచ్చుకోవాలి కదా. అతడు చెప్పే కష్టాన్ని చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కిరోసిన్ స్టవ్ ఇచ్చారు. ఏ స్టవ్ ఇచ్చారు తెలుసా? స్టవ్ మీకు ఎంతమంది తెలుసా? స్టవ్ అదేం చేయాలి? కొడుతూనే ఉండాలి. అది పుష్ అవుతుంటుందో అర్థం కాదు, ఒకసారి మంట ఎక్కువ అవుతుందో అర్థం కాదు, అది వెలుగుతుందో అర్థం కాదు. ఎంత కష్టం అంటే అతనికి అంత కష్టం. అది కొట్టి 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 కొన్నిసార్లు అది ఎలగకపోవటం వలన
తిండి లేకుండానే రోజులు గడిచిపోతున్నాయంట. ఎప్పుడైనా ఆ ప్రాంతంలో ఎవడైనా నూడిల్స్ బండి పెడితే అక్కడికి వెళ్ళి ఒక 5 రూపాయలు 10 రూపాయలు నూడిల్స్ కొనుక్కొని తిని ఆ రాత్రి బాగా నీళ్ళు ఆ పక్కనున్న ఒక బావి నీళ్ళు తెచ్చుకుని దాన్ని వడపోసుకుని ఆ నీళ్ళే తాగుతూ ఆ నీళ్ళే వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు చెప్పారంట, అయ్యా మేము ఈ బావి నీళ్ళు తాగితే త్వరగా చచ్చిపోతావు, ఈ బావి అసలే ఎలా పడితే అలా ఉంటుంది, మేము చెప్పలేనులో కొన్ని, ఇగో ఎదురుగా మంచినీళ్ళు వచ్చేది ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళి పట్టించుకుని రా అంటే అతడు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి నీళ్ళు పట్టుకొస్తుంటే అందరు నవ్వుకుండేవారంట. నేనెందుకు ఏంటి ఒక్కడే వస్తున్నాడు, పెళ్ళి కాలేదా అంటే పెళ్ళి కాలేదు. పెళ్ళి కాలేదా? పెళ్ళి కాలేదు. అవునా? పోలేదు. ఏడుస్తుంది. పొట్ట మొత్తం ఏమైపోయింది, లోపల బాగా వెళ్ళిపోయి మామూలు 4 రోజుల తర్వాత పరిచయం ఎలా జరిగితే అందరిని పిలుస్తారు, సేవకులు అందరిని ఎక్కడెక్కడ పంపించారు. ఈయన కూడా వెళ్ళాడు. అందరు ఇలా చూస్తున్నాను. ఎందుకు వీడేంటి ఎంత పొట్ట పెంచుకున్నాడు, ఎంత లావు ఉంటాడు, ఇప్పుడు ఏమైపోయాడు, బాగా పీస్ అయిపోయాడు. మొన్నటి వరకు ఫ్యాన్ కూడా పట్టలేదు, ఇప్పుడు ఫ్యాన్లని పట్టేస్తారు. దేవుడికి తోత్రం కలుగుతుంది. అలా ఉంటుంది పంపిస్తే సేవకు వస్తే కొత్తలో అలా ఉంటుంది. ఇది ఎవరి స్టోరీ కాదు, దేవుడికి మహిమ కలుగుతుంది కాక. నేను ఆ ప్రాంతానికి వెళ్ళకముందు ఎంత పెద్ద పొట్ట వచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంత విరుక్కున్నా వెనకలకి. నా పరిచర్య అనుభవమే. నేను ఎప్పుడు కథ కాదు చెప్పలేను, నా వల్ల కాదు. కాకపోతే ఎవరిదా అని చూసే బదులు దేవునికి స్తోత్రాలు చెందును కాక. ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. భక్తి ఆ జీవితంలో ఏముంటుంది, ఇప్పుడు 50,000 జీతం వదిలిపెట్టాలి, భక్తికి రావాలి, సమస్తం విడిచిపెట్టాలి. ఎంత కష్టం భక్తి జీవితంలో తెలుసా? మాట చెప్పడం, ప్రభువా నీ కోసం నేను సమస్తమును విడిచిపెట్టేద్దను అని అంటాం. పౌలు గారికి చెప్పినట్లుగా ఇలా చెప్పొచ్చు. మనందరం ఏం చెప్పొచ్చు చెప్పండి? సమస్తమును నేను పెంటగా ఎంచుతున్నాను. నిజంగా పెంటిస్తారా? కొన్ని మీకు చిన్న సింపుల్ చెప్పనా, కుమారునైనా కుమార్తెను నాకంటే ఎక్కువ ప్రేమించు నాకు పాత్రుడు కాడని దేవుడు అన్నాడు. ఎంతమంది దేవుని కన్నా పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? అబద్ధం ఆడమని చెప్పండి. ఎంతమంది తండ్రిని నాకంటే ఎక్కువ ప్రేమించు నాకు పాత్రుడు కాడని. ఎంతమంది కాంప్రమైజ్ అయిపోయారు తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర అయిపోయారు, కాంప్రమైజ్ అయిపోయారు. నేను లెక్కలుగా చెప్పగలను, కాంప్రమైజ్ అయిపోయారు, కాంప్రమైజ్ అయ్యే బతికారు. దేవుడు దాన్ని ఎంతో బాధపడాడు, కానీ దేవుని స్తోత్రం విడిచిపెట్టేశాను. నేను చెప్తున్నాను, సేవకునిగా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా. అందుకే నేను అంటాను, మాట చెప్పడం చాలా ఈజీ, తిల్లు అంగీకరించడమే కష్టం. మాట చెప్పడం చాలా ఈజీ. మాట మనం ఏమైనా చెప్పామంటే మళ్ళీ అదో బాధ, ప్రసంగం అనుకోండి దేవుని స్తోత్రం. అందుకే ఎవరిని ఏమనక పోలే ప్రభా. చాలాసార్లు అమ్మగారికి కూడా ఏమంటారంటే, అయ్యా నీ భక్తి నువ్వే ఉంచుకో, పక్కోడికి చెప్ప మాకు, ఆడికి ఏమవుతుందంటే ఆడికి కోపం వస్తుంది, ఆడేదో బాధపడతాడు, వాడేదో ఇంకా అవుతాడంటే ఏం చేస్తాను? చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా అన్నాను. చచ్చినంత వరకు ఆయన సేవ చేయాలి తప్ప ఎవడు అసహించుకుంటున్నాడండి. నాకు నిజంగానే ఎవడైనా అసహించుకోవచ్చు. కొన్ని సంవత్సరాలకి నేను ఎప్పుడు చెప్పాను, 2003లో నా స్టార్టింగ్ కదా వాక్యం చెప్పడం. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను. ఎంతమంది నిజంగా మారుమనసు పొందారంటే లెక్కట్లా. కానీ ఎవడైనా ఒక గారిడి వాడు వస్తే వెంటనే జనం టర్ర బా ఏం ఆయన చెప్పాడండి అద్దండి, ఒరే ఈ వాక్యం ఇది పాటించండి అంటే ఇది మాకు వద్దు, ఇది పాటించడం అంటే మాకేం చిరాక, ఆజ్ఞలు పాటించడం అంటే మాకు ఇష్టం లేదో, నీ భక్తి నీ దగ్గర పెట్టుకో చేసేది. అలా ఉన్నారా? లేరని నేను భావిస్తున్నాను, లేరని అనుకుంటున్నాను. మంచిది. భక్తి ఏడపోతుంది, సమర్పణ ఏడపోయింది. రెండోది ఏంటంటే, అదే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఎలీషా అంట ఏలియా చేతుల మీదుగా ఏలియాకు ఉపచారము చేయించి వచ్చిన అని ఉంటుంది. ఎలీషా ఏం చేసేవాడంట? ఏలియా చేతుల మీద నీళ్ళు పోసేవాడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది అమ్మా? 17వ వచనం. అదేనా? కాదు కదా.
ఇంకో 11వ వచనం. ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఎక్కడ ఉన్నాడని చెప్పగా, ఎవరు నీళ్లు పోస్తూ వచ్చారు? భక్తి అంటే నీళ్ళు పోయటమే. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడిన దేవుని వాక్యం ఉంది. మీరు భక్తి గల జీవితంలో ఆహారం దైవజనులు పెడుతున్నారా? దేవుని స్తోత్రం. పిల్ల 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 తరములు వాళ్ళకి పోయబడుతూనే ఉంటుంది. నీళ్ళు పోసేవాడిని నీళ్ళు పోయబడతారు. నీళ్ళే పోయిపోతే ఎట్లా? ధాన్యం బిగబట్టేవాడిని జనులు శపించుదురు, కానీ నీళ్ళు పోయేవానికి ఏం పడుతుంది? సామెత చదువుతారు కదా, నీళ్ళు పోయేవానికి నీళ్లు పోయబడిన. ఉపచారం చేసావా? నీ పిల్లల కొరకు ఉపచారం చేసేవాళ్ళు దేవుడు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకన్నా ఉన్నతులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. నిజంగా ఎంత సమర్పణ గురించి ఒక సేవకుడు, ప్రస్తుతం ఆయన సేవ చేస్తున్నాడు, బ్రతికే ఉన్నాడు లేకపోతే ఈ మధ్య చనిపోయారు నాకు తెలియదు, కానీ ఆయన ఒక మాట చెప్పాడు. నేను మందిరానికి వెళ్ళాను, అందరికన్నా ముందు మందిరానికి వెళ్ళాను. మా ఊరు నుంచి, అంటే అప్పట్లో చర్చి తక్కువ కదా, దూర ప్రాంతం నుంచి చర్చికి వచ్చారు. మా ఊరు నుంచి ఎవరైనా వచ్చుంటే బాగుందంటే అక్కడ ఒక ఆయనకి వచ్చిన్నాడంట. ఏ ఊరు అంటే పలానా ఊరు ఏంటంటే నాది కూడా ఆ ఊరే. అబ్బా మా ఊరే కదా, భలే గురి మా ఊరే అని ఒకటి ఉంటుంది కదా, మీది తినాలి నాది తినాలి మంది తినాలి అని టైప్ అనమాట. ఇదో బాధ. మీది ఆ ఊరేనా అన్నది. ఏం లేదు కానీ ముందే వచ్చావా అని సరంటే, ముందు వచ్చినంత పొగుడితేరేమో అనుకున్నాడంట. ముందు వచ్చావా, ఏం లేదు కానీ బకెట్ చీపురు పట్టుకుని వెళ్ళి ఒక్కొక్క బాత్రూమ్ కొట్టుకుంటారా అన్నాడంట. బకెట్ చీపురు పట్టుకుని వెళ్ళి, సార్ నేను ఎవరో తెలుసా? గ్రీనింగ్ సైన్ పెట్టేటోడు, అంటే గెజిటెడ్ ఆఫీసర్. నేను ఎవరిని? గ్రీనింగ్ సైన్ పెట్టేటోడు. నేను బాగా చదువుకున్నావాడిని, కానీ తప్పదుగా మందిరంలో పరిచయం చేయకపోతే మళ్ళీ అందరి ముందు ఈ పరిచయం చేయట్లేదని చెప్పేస్తారు. ఆ బ్యాచ్ అదే, ఆ చర్చ అలాంటిదే. అయితే ఏం చేసేది లేక బకెట్ చీపురు పట్టుకుని మొత్తం బాత్రూంలో, అప్పుడు ఎంత నేల బాత్రూంలో కడిగాడంట. ఒక బాత్రూమ్ కడిగి రెండో బాత్రూమ్కి వచ్చాడంట. మూడో బాత్రూమ్ నుంచి స్వరం వస్తుందంట, సంతోషమే సమాధానం. అబ్బా మూడో బాత్రూంలో ఎవడో కొడుకుతున్నాడు, ఆడి పాట పాడుతున్నాడు, ఎవడాడు అని చూద్దామని చెప్పి బయట అలాగే వెయిట్ చేస్తున్నాడట. ఇలా పైన బయటకు వచ్చాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కడిగావా? రెండే సార్. నేను 4 కడిగాను, నువ్వు 1 కడిగి అన్నాడంట. సార్ నాకన్నా ఉన్నత అధికారి ఇక్కడికి వచ్చి మందిరంలో ఏం చేస్తున్నాడు? ఉపచారం చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, సిగ్గు పడకుండా చేస్తున్నాడు. దైవజనులు మొన్న వచ్చారా మా సేవకులు చాలామంది, మా బిలివర్ చర్చ్ బైబిల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు వచ్చారు కదా. ఆ వ్యవస్థాపక కేపీ యోహనన్ గారు, ఆయన గురించి 2 మాటలు చెప్తాను, 2 సాక్షులు చెప్తాను, వినండి ఎంత భక్తి జీవితం ఎలా ఉంటుందో. ఆయనే మంచి, అంటే ఆయనే కదా మెయిన్ సేవకుడు. అందరూ లోపల పంపించాడు. అంటే ఎలా ప్రార్థన చేయండి దేవుడు ఇబ్బంది అయిపోయి లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేయండి, ఆరాధన స్టార్ట్ చేయండి అంటే వీళ్ళు వచ్చి ఆరాధన స్టార్ట్ చేసి చప్పట్లో ఆ దప్పులు గిప్పులు అన్నీ బాగానే ఉండేది. ఈయన అందరు వచ్చిన తర్వాత 10:30కి అక్కడ ఉండి ఒక్కొక్క జత చెప్పులు అలాగా లైన్లో పేర్చుకుంటూ వచ్చేవాడు. లైన్లో ఏం చేసేవాడు? పేర్చుకుంటూ వచ్చేవాడు. లోపలికి వచ్చి అప్పుడు ప్రసంగాలు చేసేవాడు. కొంతమంది చెప్పులు సర్దడం కూడా చూసాడు. ఈయన బయట చెప్పులు సర్దితే వాచ్మెన్ అనుకున్నాం, కానీ ప్రసంగం ఇక్కడ ఈయన దైవజనుడా, ఈయన పాస్టరా, అమ్మో వాళ్ళకి ఆ భక్తి లేదురా, మనకి ఆ జీవితం లేదని కొంతమంది వాపేవారు. ఆ రోజు ఆయన గేట్ దగ్గర మామూలుగా పంచి ఏదో కట్టుకుని, కేరళ వాళ్ళు కదా ఎక్కువ పంచి కట్టుకుంటారు, ఈ కట్టుకొని మామూలుగా తిరుగుతున్నాడు. అంటే మా అమ్మ అంటాడు వాడు సేవకి అప్పుడే బైబిల్ కాలేజ్కి వచ్చి తాత నీకు డబ్బులు ఎత్తాను, కొంచెం పెట్టి మోసుకుని మా రూమ్ దగ్గరికి వస్తావా అన్నదంట. అలాగే నాయన అని చెప్పి పెట్టెత్తుకున్నాడంట. నెత్తి మీద. భక్తి నిజంగా ఉంటుంది, అంత భక్తి. పెట్టెత్తుకుని పెట్టి మోసుకుంటూ వస్తున్నాడంట. చాలామంది చూస్తున్నారట. మాట్లాడద్దు, వెళ్ళమండి మాట్లాడు, వెళ్ళిపోయింది. తెలుసు కదా ఆయన ఎవరో. ఈయన మోసుకుని వచ్చి అక్కడ పెట్టాడు. తాత డబ్బులు అంటే వద్దులేని అన్న ఉంచుకో, గాడ్ బ్లెస్ యూ అని వచ్చిందంటే. వచ్చిన తర్వాత మనోడు ఆరాధన క్రమం అవుతుంది కదా, ఇంకా పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ రావాలి ఆరాధన క్రమంలో. ఈరోజు మనం వచ్చిన దైవజనులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేపీ యోహనన్ గారు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారంటే ముసలుడే వచ్చాడు. తాత వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేపీ యోహనన్ గారేంటి, ఈయన ఉపచారం చేస్తుంది, ఈయన పరిచయం చేస్తుంది, భక్తి, అది ఆ సమర్పణ
మా ఓడు ఒకడు ఉన్నాడులేండి నాకు, రే మందిరం ఊడిరా అన్నాడు. నీకు రెండోసారి చెప్తున్నాను రా, మందిరం ఊడురా. కాదురా మందిరం ఊడుస్తావా లేదా? వాడను, నువ్వు ఊడ్చుకో, పక్కోడు నువ్వు ఊడ్చుకో. నేను అసలు నాకే చెప్పాడు రేండి. కానీ ఆయన ముందు మన పూర్వీకులు చేసే భక్తి ముందు మన భక్తులు సరిసమానంగా తూగుతాయా? ఇప్పుడు మనం ఏదో గంట 2 గంటలు మోకలు వేసి సప్పట్లు కొట్టించుకుంటాం. 6 గంటలు 5 గంటలు మోకళ్ళు ఇచ్చిన వాళ్ళకి దేవుడు ఎలాంటి కార్యాలు చేసాడు? మన మీద ఏ పక్షపాతం లేకుండా చేశాడు అలాగే కార్యాలు. అర్థమవుతుందా భక్తి జీవితం? నీ సమర్పణకు దేవుని స్తోత్రం. చేస్తున్నారు మీరు పరిచర్య, దేవుని స్తోత్రం. తల్లిలో మీరు అందరు ఎవరు చేయాల్సిన పరిచర్యలు చేస్తున్నారు. ఆ భక్తి విషయంలో మీరు అందరికీ 100/100 మార్కులు వేసి ఆ సబ్జెక్ట్లో. వంట వండాల్సిన వంట వండుతున్నారు, గిన్నెలతో కడగాల్సిన గిన్నెలు కడుగుతున్నారు, ఒకళ్ళనొక్కళ్ళు అంట కట్టుకుని సేవ చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆ విషయంలో దీవించింది కాక. అర్థమవుతుందా? ఇంకా ఎలీషా జీవితంలో కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా గంట అవ్వలేదు రండి ప్రసంగమై. అప్పుడే ఎప్పుడు ఆపేస్తావని ఉందా? లేదు కదా. ప్రైస్తలాట్. మూడోది ఏంటి అతని భక్తి జీవితం? ఏంటి అతని భక్తి జీవితం? కష్టంలో వచ్చే తల్లిని దేవుని పేరట ఆదరించడం భక్తి జీవితం. కష్టంలో వచ్చే తల్లిని దేవుని పేరట ఆదరించడం. నిజంగా ఇక్కడ ఉన్న తల్లులకు చాలా కష్టాలు ఉన్నాయి, మనసులో కష్టాలు ఉన్నాయి. కానీ ఆ తల్లిని ఆదరించాలి. అలా కాదులే అమ్మాయి, ఇలా కాదులే అమ్మాయి, ఇలా కాదులే అమ్మాయి, ఇలాగా ఎందుకు చెప్తున్నాను? కారణం ఆ తల్లిలు ఏమైనా తప్పు చేస్తున్నారా అంటే నిజానికి తప్పు చేయట్లేదు. వాళ్ళకి కరెక్ట్, వాళ్ళ సత్యం. కానీ ఎందుకు ఆపుతుంది? కొన్ని కార్యాలు జరగాలమ్మా, కొన్ని క్రియలు జరగాలి. ఆదరణ లేని తల్లులకు దైవజనుడు ఆదరణ కలిగించేది, అది భక్తి జీవితం. మీ ఆయన భక్తిపరుడైతే నేనేం చేస్తాను? మీ ఆయన భక్తిపరుడైతే నేనేం చేస్తాను? నేనేం చేసి పెట్టేది? నేను రోజు ఒక విషయంలో కుమిలిపోతున్నాను. దేవుడు దీనికి సహాయం చేయను కాక. ఏ విషయంలో చెప్పనా? అమ్మ బ్యాలెన్స్ అయిపోయింది మొబైల్, అట్లా పడి నాకేనిదా, నాకు అలా అవ్వదు. నా హృదయం అది అంగీకరించదు. ప్రభువా ఏం చేయాలో అర్థం కావట్లేదు, మరలా నీ కృపను మాకు అనుగ్రహించు. ఎంతోమంది భక్తి మార్గమును భక్తి మార్గంలో నుండి తొలగింప ప్రయత్నాలు చేస్తున్నారు. పైకి భక్తి గలవారులుగా ఉండి దేవునికి ఇచ్చినవి కూడా తిరిగి మాకు ఇచ్చేయి. నీవిస్తే దేవునికి ఇచ్చావు, నాకేంటి ఇప్పుడు నాకు తెలియదు. నాకు తెలుసా నువ్వు ఎవరికి ఇచ్చావు? ఎవరు ఎంత ఇస్తున్నారో నాకేం తెలుస్తుందా? తెలిసినా నేను బయటికి మాట్లాడు. అది ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికి ఇస్తున్నట్టురా? దేవునికేనా? నేను ఎవరికి ఇస్తున్నట్టు ఇస్తే? పనికి మాలిన భక్తి చేసుకుంటూ పైకి భక్తిలాగే కనపరుచుకుంటూ ప్రతి ఒక్కడికి మా అంతట భక్తి పనులు లేరని చెప్పుకుంటున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం. చాలా జాగ్రత్త, నీ భక్తి నువ్వు కాపాడుకో. చాలా జాగ్రత్త, నీ భక్తి నువ్వు కాపాడుకో. నువ్వు ఏం చేసావో, పరిశుద్ధులకు ఉపచారం చేసావు కదా, ఆ మేలును మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు ఎప్పటికీ కాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఆయన కానేరడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పటికి కాడు. నీ పక్షం ఖచ్చితంగా గొప్ప ఘనమైన కార్యాలు ఆయన ఏం చేస్తున్నాడంటే వండుతున్నాడు. ఇప్పుడు అన్నం అయిపోయిందా తల్లి? అన్నం అయిపోయిందా? అవలే కదా, అవ్వలేదు. వండిసారా కర్రీ? వండలే. దేవుని స్తోత్రం. ఈ మాట వినండి. కానీ మీకు మా మీద ప్రేమ లేదా? చెప్పండి అమ్మ తల్లులారా, దేవునమ్మ తల్లి గారి లేదా? అన్నం అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? రే బన్ను అని ఒక స్వరం, లేకపోతే ట్రెంగ్ 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 ట్రెంగ్
ఫోన్ ఎందుకు? సిద్ధం చేసేదాకా దేవుడికి కూడా మన మీద ప్రేమ ఉంది. మనం చేస్తున్న ప్రతి పనికి ఆయనకు ప్రేమ ఉంది. కానీ సిద్ధం జరుగుతుంది. ఒక దినాన్న ఫోన్ వస్తుంది, నా కుమారుడా నేను నిన్ను ఆశ్రయిస్తాను, నేను చెప్పు మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నామంటాడు, వచ్చే ఉన్నామంటాడు, కార్యములు సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఆయన వండుతున్నాడు. ఇప్పుడు వండే దశలో ఉన్నాడేమో. మంచిగా చేయాలి కదా, గసబెసగా చేసి పెట్టేస్తే మనకు నచ్చుతుంది అది వంట. మీకే ఉడకంది పెట్టారనుకోండి, ఏమంటారు? అన్నం ఉడకలే అని నిన్ను ఎంచుతాం. అన్నం బాగా మంచిగా మెత్తగా చాలా చక్కగా మల్లె పువ్వులాగా కనబడుతుంటే, అన్నమో ఆ కర్రీ కనబడుతుంటే మంచిగా నీట్గా అన్నీ వేసి, మరి దానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయానికి చోటు ఇవ్వండి దేవునికి. నీ భక్తి జీవితాన్ని అంతవరకు కాపాడుతుంది. అన్నం అవ్వట్లేదు కదండి, అప్పుడే వాటర్ మాట్లావా, నేను బయటకు వెళ్ళిపోతాను, నేను అంటే రే వండుతున్నాను, ఆగిరా, గాబరా పడద్దురా, ఆగురా, కొంచెం నమ్మలించిరా, కొంచెం భక్తి జీవితం అంతవరకు కాపాడుకో. తప్పక మేలును చూడబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచు.